in Lucky Reddy Balreddy College of Engineering. I feel myself very much elated to speak before a personality who has glorious thoughts for the future, and not only that, he is also an admirable and a lovable leader of all our hearts. By the way, I feel to thank God sincerely, sir, for making you as our CM. Sir, with your generous permission, I would like to continue my speech in my mother tongue. Thank you, sir. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనేవి స్కీమ్స్ మాత్రమే కాదు సార్, నాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు అవి వరాలు సార్. మా అమ్మగారు కంచెర్ల RMSS లతా బేబీ ఒక సింగిల్ పేరెంట్ సార్. నన్ను ఎంతగానో చదివించాలనే ఆశ ఉన్నప్పటికీ మాకు ఆ స్తోమత లేదు సార్. కానీ నేను ఈరోజు బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు చదువుతూ మా క్యాంపస్ ప్లేస్మెంట్లో 4 జాబ్ ఆఫర్స్ సీట్స్ పొందాను అంటే అది ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వల్లనే సాధ్యమైంది. అలానే కాదు, నేను జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రతి సంవత్సరం 69,700 ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ పొందుతూనే, అలానే నా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు ప్రతి సంవత్సరం జగనన్న వసతి దీవెన కింద ఒక 20,000 రూపీస్ నా ఖాతాలో పడుతూ, అలానే నేను ఎంతో గానం చదువుకోవటానికి మీరు ఎంతో గానం తోడ్పడ్డారు సార్. నేను దానికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉంటాను సార్. అలానే కాకుండా ఒక నాయకుడు అంటే ప్రజల్ని శాసించే వాళ్ళు కాదు, ప్రజల్ని పరిపాలించే వాళ్ళు కాదు సార్. నేను ఎంతో మంది పుస్తకాల్లో చదివాను సార్. ఒక నాయకుడు అంటే తనలా ఎంతో మంది నాయకుల్ని తయారు చేసే వాళ్ళని ఎన్నో పుస్తకాల్లో, ఎన్నో గ్యాలరీస్లో చదివాను సార్. కానీ దానికి నిలువెత్తు సాక్ష్యం అన్నా, ద వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ అన్నా అది మా జగనన్న మాత్రమే అని మేము 100% నమ్మకంతో చెప్తున్నాం సార్. మీరు తెచ్చిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో మా జీవితాలన్నీ రత్నాలుగా మారిపోయాయి సార్ వారితో. అలానే కాకుండా మీరు ఓన్లీ విద్యారంగంలో మునిపెన్నడూ జరగని మార్పుని తెచ్చారంటానికి ఏం నిరుద్యోగం లేదు సార్. అలానే మీరు ఓన్లీ విద్యకే మీరు సంబంధించి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్య కానుక, జగనన్న విదేశీ విద్యా దీవెన లాంటి ఎన్నో పథకాలు తెచ్చి మా అందరికీ ఎంతో అండగా ఉన్నారు సార్. అలాంటి ఎన్నో పథకాల వల్ల ప్రతి కేజీ విద్యార్థి నుంచి ప్రతి పీజీ విద్యార్థి దాకా ప్రతి ఒక్కళ్ళు జాతి, మత, వర్గం తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు బెనిఫిషరీగా ఉన్నారని నేను ఎంతో గర్వకారణంగా చెప్పగలుగుతున్నాను సార్. అలానే కాకుండా నా ఒక్కదానికే కాకుండా మా అమ్మగారికి కూడా ప్రతి సంవత్సరం జగనన్న చేయూత కింద 18,500 వేస్తూ, అలా 4 సంవత్సరాలకు గాను 75,000 అందిస్తూ ప్రతి నెల మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున విడో పింఛన్ కింద 2,750 రూపాయలు అందిస్తూ మా యావత్ కుటుంబానికి మీరు ఎంతగానో అండగా ఉన్నారు సార్. అదొక్కటే కాదు, ఎంతో మందికి మాకు ఫైనాన్షియల్ గానే అండగా ఉండటం కాకుండా అలాంటి ఎంతో పేద కుటుంబాలకు కూడా చాలా అండగా ఉన్నారు సార్. అలానే మాకు ఫైనాన్షియల్ గా అండగా ఉండటం కాకుండా మాకు ఎంతో మెరుగైన విద్యను అందిస్తున్నారు సార్. మా కరికులంలో మీరు తెచ్చిన మార్పుల వల్ల మేము ఎంతో ఈ రోజు ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మేము అవి మన భారతదేశంలో నిలబడటానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి సార్. ఈ రోజు నేను లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 27 లక్షల కాంబో ఆఫర్తో ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యానంటే అది మీరు ఇచ్చిన చనువే సార్. అలానే మన APSCHE ద్వారా మీరు ఎంతో విలువైన ఇంటర్న్షిప్లు, వర్క్ షాప్లు, సర్టిఫికేషన్ కోర్సులు మాకు అందించడమే కాకుండా మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మాకు ఎంతో విలువైన ఒక 15,000 కంటే ఎంతో విలువైన సర్టిఫికేషన్ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు అది ఫ్రీగా ఇచ్చి మాలాంటి ఒక కెరియర్ పాత్ ని మీరు బిల్డ్ చేస్తున్నందుకు మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. విదేశీ విద్య అంటే ప్రతి ఒక్క పేద విద్యార్థికి అది ఒక అందరినీ ద్రాక్ష పండులా ఉంది సార్. కానీ అది మీరు ఈరోజు ఒకే ఒక్క పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన అనే ఒక్క పథకంతో అది తిరగరాశారు సార్. అలానే ఈ రోజు బయటికి వెళ్ళి లోకాన్ని చూడాలంటే ప్రతి ఆడపిల్ల భయపడుతుంది సార్. కానీ మీరు ప్రవేశపెట్టిన ఆ దిశ యాప్ లో ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో మీ ఫేస్ చూడంగానే మాకు ఒక 100 రెట్లు పవర్ వచ్చి ఆ ధైర్యంతోనే మేము ఈ రోజు బయటికి అడుగుపెట్టి చదువుకోవడానికి వస్తున్నాం సార్. అలానే మీరు ఈ రోజు ఒక ఆడపిల్లని
చదివించడం లేదు సార్. ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక ఆయుధాన్ని చదివిస్తున్నారు సార్. అందుకు నేను ఒక ఆడపిల్లగా మీకు మనస్సుమామి చెప్తున్నాను. అలానే సార్, నేను మా అందరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల హృదయంలో దాగున్న ఒక చిన్న ఆశ మీకు చెప్తున్నాను సార్. మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ జగనన్న అన్నగా ఉండాలి, అలానే మా అందరి కుటుంబాలకి తోడుగా ఉండాలి అని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం సార్. మీరు మా చిన్న ఆశని తీరుస్తారని కోరుకుంటూ మాకు అలానే 100% నమ్మకం ఉంది సార్. మీరు మాట ఇస్తే మాకు తప్పరు అని. అలాంటి నమ్మకం మాకు కలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జగనన్నకి అలానే అందరి పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుని దీవెనలు మా ప్రియమైన జగనన్న ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ ప్రియమైన చెల్లెలుగా నేను సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్. మరొక విద్యార్థి అభిప్రాయాన్ని తెలియజేస్తారు.